పగబట్టిన ప్రకృతి నిర్వాకానికి రైతులు విలవిల్లాడుతున్నారు. ఆరుగాలపు శ్రమ కళ్ల ముందే అకాల వర్షాల పాలవటాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. అసలే ధాన్యం కొనే నాథుడు కనబడక తంటాలు పడుతున్న రైతులు ఇప్పుడు తడుస్తున్న ధాన్యాన్ని ఏం చేయాలో పాలుపోక కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. రాష్ట్రమంతటా కురుస్తున్న వర్షాలు వరి ఉద్యాన పంటలకు అపార నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. అల్పపీడనం అన్నదాతలకు గుండెకోతను మిగిల్చింది. చినుకుగా మొదలై జడివానగా మారి వాన వరదై ముంచెత్తుతోంది. ఆరుగాలపు కష్టం తడిచి ముద్దైపోయింది. ఏడాది కాలపు మామిడి రైతుల నిరీక్షణ నేలపాలైపోయింది. మిరప రైతుల కష్టం నష్టాలనే మిగిల్చింది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అసలే అంతంత మాత్రంగా నెట్టుకొస్తున్న సేద్యానికి అడుగడుగునా కడగండ్లే. మొత్తం 10 ఎకరాలండి. ఇది 10 ఎకరాల్లో ఒక బాగా వస్తే 5-6 ఎకరాల పై మోసుకున్నాం. మిగతా ఏమో బాగా వర్షం పడి నీళ్లు పట్టినాయి. 4 రోజులు మట్టి ఏమో బాగా మబ్బులు చేసి పలసగా జల్లు. తర్వాత నిన్న బాగా పడింది. వడ్రాసులకి 1.5-2 అడుగులు పట్టినాయి నీళ్లు. చేతికి వచ్చేది ఇప్పుడు అసలు ఆ పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి ఏం కనపడతల్లా. 10 ఎకరాలంటే 2 లక్షలన్నర దాకా పెట్టుబడి అయిందండి. గుంటూరు జిల్లాలో అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేశాయి. మాచవరం, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల, బెల్లంకొండ, సత్తెనపల్లి, నర్సరావుపేట, పెదకూరపాడు, అమరావతి తదితర మండలాల్లో ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంట అకాల వర్షానికి తడిసిపోయింది. భారీ వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం రాసులు, మిరపకాయలు దెబ్బతిన్నాయి. మిరపకాయలు రంగుమారే ప్రమాదం ఉండడంతో రైతులు కలవరపడుతున్నారు. దీనివల్ల ధరలో కోత ఎక్కువగా ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. కల్లాల్లోని ధాన్యం కూడా తడిసిపోయినందున మొలకలు వచ్చే ప్రమాదం కనిపిస్తోంది. కృష్ణా పశ్చిమ డెల్టాలో కూడా భారీగానే వర్షం కురిసింది. డెల్టాలో రెండో పంటగా వేసిన మొక్కజొన్న కొన్ని చోట్ల దెబ్బతింది. ఉరుములు, మెరుపులు, పిడుగుల తీవ్రత అధికంగా ఉన్నా గాలులు ఎక్కువగా లేకపోవటం వల్ల లంక గ్రామాల్లోని అరటి తదితర పంటలకు పెద్దగా నష్టం వాటిల్లలేదు. రబీలో పండిస్తున్న ధాన్యం ధరల్లో పతనం కనిపిస్తోంది. వారం వ్యవధిలోనే 200 రూపాయల వరకు తగ్గుదల కనిపిస్తోంది. ఇప్పటికే చేలల్లో నిల్వలు పేరుకుపోయాయి. ఈ తరుణంలో అకాల వర్షాలతో రైతులు విలవిలలాడుతున్నారు. కౌలు చేస్తున్నాం. దాని పద్ధతి పూర్తిగా తడిచిపోయింది. పూర్తిగా చేతికి వచ్చే పద్ధతి లేదు. రాత్రి 9వ తారీఖు నుంచి బాగా భారీ వర్షాలు పడిపోయినాయి. 1.5 దాకా నీళ్లు పడ్డాయి రాసులకి. అకాల వర్షంతో అన్నదాతలు కుదేలయ్యారు. కృష్ణా జిల్లా మైలవరం వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తరలించిన రైతులు లబోదిబోమంటున్నారు. అధికారుల బాధ్యతారాహిత్యంతో వారం రోజుల పైబడి యార్డులో పడిగాపులు పడుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. దీంతో సువిశాలమైన యార్డు మొత్తం ధాన్యం రాసులు బస్తాలతో నిండిపోయింది. రాత్రి భారీ వర్షం కురవడంతో రైతులు పరుగు పెట్టి పట్టాలను కప్పి ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు. కొంతమేర నష్టాన్ని నివారించుకోగలిగినా కావాల్సినంత మేర పట్టాలను సరఫరా చేయడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. దానివల్ల ధాన్యం అడుగున నీరు చేరి నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. మైలవరం ప్రాంతంలో కోతలకు సిద్ధంగా ఉన్న దాళ్వా వరి పంట చాలా వరకు నేలమట్టం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేము 6 ఎకరాలు చేసాం సార్. 6 ఎకరాల్లో 3 ఎకరాలు తడిచిపోయింది. 3 ఎకరాలు మట్టికి ఒడ్డు తోలుకుంటున్నాం. మరి మెల్ల రోడ్లు ఏమో సంచులు ఇవ్వట్లేదంట, ఏమి ఇవ్వట్లా. మేము 2 సార్లు వెళ్ళినా ఏం సమాధానం చెప్పట్లేదు. జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గంలో వేల క్వింటాళ్ల పంట నష్టం వాటిల్లింది. నాగార్జున సాగర్ కెనాల్, పోలంపల్లి, కాకవరం చెరువుల కింద సాగు చేసిన 25,000 ఎకరాల్లో సగం పైగా కోసిన వరి కల్లాల్లో ఆరబోసి ఉన్నాయి. ఒక్కసారిగా వచ్చిన వర్షం వల్ల కల్లాల్లో ఉన్న ధాన్యం, మొక్కజొన్న పంటలు తడిసిపోయాయి. తడిచిన ధాన్యాన్ని మార్కెట్ ధరకు కొనుగోలు చేయాలని పలువురు రైతులు కోరుతున్నారు. అతని పంట అంతా మునిగిపోయింది. వర్షం వచ్చి చేతికి రావాలంటే ఇది వచ్చేటట్లేదు. ఎవరో కొనే పరిస్థితి లేదు. ఎక్కడ ధాన్యం అక్కడ రాలిపోయి రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ధర లేక తంటాలు పడుతున్న రైతుకు ఉన్న కాయ కాస్త రాలిపోవడంతో తీవ్ర వేదనకు గురవుతున్నారు. కొన్ని చోట్ల చెట్లు నేలకూలాయి. మన హెలికాప్టర్ సౌండ్ వచ్చినట్టు వచ్చిందండి. పెద్దగా బాగా వచ్చి ఒక తప్పలాగా వచ్చేసి చెట్లు మొత్తం ఇరిగిపోవడం, లేచిపోవడం అక్కడ జరిగింది. పెద్ద సౌండ్ మొత్తం అంతా కింద నేలమట్టం అయిపోయిందండి. ఎక్కువ శాతం కాయలు కొమ్మలు ఇరిగిపోవడం, కరెంట్ తీగలు దిగిపోవడం అంతా నానా బేభత్సం అయిపోయింది. చుట్టుగాలు వచ్చినట్టు వచ్చిందండి. వచ్చి మామూలుగా చెట్లన్నీ ఇరిగిపోయి, కరెంట్ తీగలన్నీ తెగిపోయినాయి. ఈ తోట అంతా నాశనం అయిపోయింది. ఈ చెట్లు కూడా ఇరిగిపోయి గాలికి ఒక ఇదిలాగా వెళ్ళిపోయింది. చెట్టు కింద కాయలు మొత్తం కూడా ఫుల్గా రాలిపోయినాయి. చెట్లు కూడా చాలా ఇరిగిపోయినాయి. తెల్లారి పొద్దున మేము చూసేసరికి చెట్లు మొత్తం పడిపోయినాయి, కాయలు మొత్తం రాలిపోయినాయండి. బాగా నష్టం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో వరి, ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. జంగారెడ్డిగూడెం పరిసర గ్రామాల్లో వచ్చిన ఈదురుగాలులకు చెట్లు నేలకొరిగాయి. మామిడి తోటల్లో కాయలు రాలిపోగా దాదాపు 50 హెక్టార్లలో నిమ్మ, పామాయిల్, కొబ్బరి తోటలకు తీరని నష్టం వాటిల్లింది. అండి నిన్న సుడిగాల్లాగా వచ్చిందండి. 2 ఎకరాల నిమ్మ తోట లేచిపోయిందండి. కాయ మీద ఉందండి 1,00,000 రూపాయలు లాస్ అండి. గవర్నమెంట్ ఏదైనా ఆదుకోవాలంటే మీరు ఆదుకోవాలండి. మా ఇంట్లో 2 ఎకరాల నిమ్మ తోట అండి.
శుభ్రంగా సర్వనాశనం అయిపోయిందండి. చెట్టు వచ్చి 2 కిలోమీటర్ల పైన ఎగిరిపోయి వెళ్ళిపోయిందండి. తాళాలు అయితేనే, అరటి తోటలు అయితేనే, నిమ్మ తోటలు అయితేనే 30-40 ఎకరం పోయిందండి శుభ్రంగా. సునామీ సందు వచ్చేసిందండి. ఇది సందులో మొత్తం అంతా కాదండి, ఇది 8 ఎకరాలు బారు ఎడలు పెట్టుకుని దాని గురించి గవర్నమెంట్ ఏదైనా మమ్మల్ని ఆదుకుని మా రైతులు ఏమైనా ఒట్టిన పడేమని దయచేసి కోరుకున్నాను. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పొలాల్లో కుప్పలేసిన వరి ధాన్యం తడిచిపోయింది. రేటు లేదని అమ్మటానికి ఆలోచిస్తున్న రైతును అకాల వర్షాలు తీరని వేదనకు గురిచేస్తున్నాయి.